ఓం నమో నారాయణ. తిరుమల లడ్డూ వివాదం ఆల్మోస్ట్ అలా ఒక కొలిక్కి అయితే వచ్చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త కోటిని దారుణంగా తప్పుదోవ పట్టించి వారి విశ్వాసాలను గాయపరిచినటువంటి ఘటన మీద ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. లేనిపోని మాటలు మాట్లాడి లేని విషయాలను అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించినటువంటి కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలకు సపోర్ట్ చేసే తోక మీడియా, తోక పత్రికలు తాము చేసినటువంటి దుష్ప్రచారానికి బాధ్యత వహిస్తారా? కనీసం భక్తులను క్షమాపణ అడిగే సంస్కారమైన సరిలో వారిలో ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే. ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళంతా కూడా క్షమాపణ అడుగుతారా? క్షమాపణ అడిగే సంస్కారం వీళ్ళలో ఉందా అనేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, వాళ్ళ తోకపత్రికల్ని, తోకపత్రిక మీడియా అధినేతలను, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను ఉద్దేశించి ప్రజల్లో ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశం బయటకు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి రాద్ధాంతం జరిగిందో మీకు అందరికి కూడా తెలిసిందే. కల్తీ నెయ్యి కేసును సుదీర్ఘంగా విచారించినటువంటి సిట్ దర్యాప్తు, అంటే సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించినటువంటి ఫైనల్ ఛార్జీ షీట్లో కీలక విషయాలు వెలుగులోకి కూడా రావడం జరిగాయి. పామాయిల్లో కెమికల్స్ కలిపి కల్తీ చేసినట్టు నిర్ధారణ అయిందంట. జంతువుల కొవ్వులు, వ్యర్థాలు కలిశాయన్న ఆరోపణలకు ఆధారాలు లేవు అని చెప్పేసి సిట్ దర్యాప్తులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. లడ్డూ కల్తీలో ఎక్కడా కానీ యానిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు, పంది కొవ్వు అటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కానీ లేదు. అటువంటి వ్యర్థాలు కలిశాయన్న ఆరోపణలకు ఎక్కడా కానీ ఆధారాలు లేవు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ దర్యాప్తు బృందం వాళ్ళ ఛార్జీ షీట్లో చాలా స్పష్టం చేయడం జరిగింది. వాటి నెయ్యిలో జంతువుల వ్యర్థాలు, జంతువుల కొవ్వులు కలిశాయని చెప్పేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసినటువంటి ఆరోపణలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో తిరుమలేసుని భక్తులు తీవ్ర సంక్షోభానికి, తీవ్ర క్షోభకు గురైన సంగతి కూడా మనందరం కూడా చూసాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష రాజకీయ రంగు పులుముకున్నదన్న ఆరోపణలు కూడా గట్టిగా వినబడ్డాయి. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా వ్యవహరించాడో మనందరం కూడా చూసాం. గుడి మెట్లు కింద నుంచి పైకి గడిగాడు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చాడు, సనాతన ధర్మం అన్నాడు, కాషాయం బట్టలు వేసుకొని ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని నిందలు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి దీని మీద దర్యాప్తు చేయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు దీని మీద ఎవరు కూడా రాజకీయాలు చేయకూడదు, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అని చెప్పేసి చెప్పి దీనికి ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ బృందం ద్వారా పూర్తిగా విచారణ మొత్తం కూడా చేయడం జరిగింది. ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలు చేసినటువంటి ఆరోపణల మీద ఇప్పుడు ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యల ద్వారా భక్తుల మనోభావాలకు కలిగినటువంటి నష్టం ఎవరు భర్తీ చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను దెబ్బతీసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో కూడా ఉత్పన్నమవుతున్నాయి. అదేవిధంగా ఇదే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, ఆ కూటమి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్తారా? అదేవిధంగా మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు అందరికి కూడా క్షమాపణ చెప్తారా? ఏమంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నంలో దేవదేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా గాయపరచడం జరిగింది. అబద్ధపు ప్రచారం ద్వారా జరిగినటువంటి హాని తొలగిపోవాలి,
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇప్పటికైనా సరే కూటమి నేతలు తాము చేసినటువంటి తప్పును గుర్తించి తిరుమలేసిన భక్తులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ కోరితే మంచిదే అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. తెలియక అబద్ధాలను ప్రచారం చేస్తామని చెప్పేసి ఒప్పుకుంటే ఎవరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, వాళ్ళ మీడియా, తర్వాత మాట్లాడే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా కొంతమంది ఉండాలి ప్రవచనాలు చదివే వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారం చేశామని చెప్పేసి ఒప్పుకుంటే దేవుడు కూడా వారి పాపాలను క్షమిస్తాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో బీభత్సంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అయిపోయింది. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఇవే కూటమి నాయకులు క్షమాపణ చెప్తారా అని చెప్పేసి వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధంగా తప్పించుకునే దీని మీద కూడా మళ్ళీ రాజకీయ రంగు పులిమి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని నిందలు వేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక మాట, ఏదైతే ఛార్జీషీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జీషీట్లో టీటీడీ చైర్మన్గా గతంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ ఎక్కడా కానీ ఛార్జీషీట్లో లేదంట. కానీ పచ్చ మీడియాలో ఏ విధంగా దుష్ప్రచారం చేశారో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. లేని వాటిని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కులానికి, ఒక మతానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేశారు, ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి వ్యక్తులు ప్రజలకు మేలు చేస్తారా? ఇటువంటి వ్యక్తులు ప్రజల్లో తిరిగి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కరిని ప్రజలందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇదే. ఏమీ లేని చోట ఏదో ఉందని చెప్పేసి అభూత కల్పనలు కల్పించి సృష్టించి ఏ విధంగా రాద్ధాంతం చేశారో మనందరం కూడా చూసాం. ఎస్పెషల్ చెప్పాలి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా వీళ్ళ మీద అంతా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎనీహౌ మొత్తానికైతే తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ, జంతువుల కొవ్వు, అదేవిధంగా ఇతర వ్యర్థాలు కలవలేదు అని చెప్పేసి వాళ్ళ ఛార్జీషీట్లో చాలా స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి నాయకులు కొంచెం నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఏమైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుంది. లేకపోతే ఆ దేవుడైనా ఉన్నాడు, ఏదో ఒక రోజు గట్టిగా ముటికెళ్ళేస్తాడు.